హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జీ టైలరింగ్ అఫీషియల్ అండి. మనం జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో నార్మల్ బ్లౌజ్ అండి. లైనింగ్ పీస్ చాలా తక్కువగా ఉంది, అయినా ఉని మనం సరిపోయేట్లుగా కట్ చేసి చూసుకుందామండి. కరెక్ట్ మెజర్మెంట్ చూపిస్తానండి ఎలా కట్ చేసుకోవాలో. స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు, వేరే వీడియోలో పెడతాము. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలండి. మనం కొలత తీసుకున్న తర్వాత హ్యాండ్స్కు 5 ఉంది కదండి, ఇది 6.5 తీసుకోవాలండి. 6 1 పాయింట్ దగ్గర తీసుకుంటే మనం నార్మల్గా సరిపోతుందండి. 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. మనం ఇక్కడ క్లాత్ మరుస్తాం కదండి, మర్చిన తర్వాత సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ పైన టక్స్లలో వెళ్ళిపోతుందండి. జాకెట్ తీసుకునేటప్పుడు కొంచెం సైడు కొద్దిగా 2 ఇంచెస్ మాత్రం, 2 ఇంచ్ లేదా 1 ఇంచ్ గ్యాప్లో 2 ఇంచ్ పడుతుందండి లోపల, కాబట్టి మనకు సరిపోతుందండి. లైనింగ్కు కొంచెం జాయింట్ పడుతుందండి. 80 పాయింట్లే కదండి ఇవి, లోపల తీసుకునేది బిట్టు తక్కువ ఇస్తారండి మా పల్లెల్లో, అంతే 80 పాయింట్లే ఇస్తారండి. సన్నగా ఉన్న వాళ్ళకి, హ్యాండ్స్ పైకి ఉన్న వాళ్ళకి సరిపోతుందండి. ఫైవ్ ఉంటే 6.5 తీసుకుంటాను. 6 1 పాయింట్ తీసుకుంటానండి. 6.5 అయినా ఎక్కువ అవుతుంది, మళ్ళీ కట్ చేసుకోవాలండి. మళ్ళీ ఇప్పక కిందికి మనం 2.5 ఇంచెస్ పెట్టానండి. ఖచ్చితంగా 2.5 పెట్టుకోవాలండి. మనం 3 పెట్టుకున్నా, కొంచెం లావు ఉన్న వాళ్ళకి 3 పెట్టుకోవాలండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 సరిపోతుందండి. ఖచ్చితంగా పెట్టేసుకొని ఇలా నేను నార్మల్గా అండి అన్ని కొలతలతో చెప్తున్నానండి. 2.5 ఇక్కడ సంఖ భాగాన 2.5 పెట్టుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర 2.5 నుంచి 3 కాడ నుంచి మనం అది కొలత చూపించలేదండి. 3 వరకు మనం చేసేసుకొని పైన కర్వ్ షేప్ తీస్తాం కదండి, ఆ సైడ్లో 3 నుంచి తీసేసేయాలండి. అప్పుడు జాకెట్ కొలత కూడా కరెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ హ్యాండ్ కొలత ఖచ్చితంగా బాగా వస్తుందండి. అక్కడ షేప్ మాత్రం ఖచ్చితంగా 2.5 ఖచ్చితంగా పెట్టుకోవాలండి. సంఖలో కొంచెం జాయింట్ వేసుకోవాలండి. మనం అలా ఇంకా జాకెట్కి తీసుకోవాలి కదండి, అదే తీసేసి మళ్ళీ ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసేసుకోవాలండి. ఎప్పటికైనా ఫోల్డింగ్ అనేది మన పక్కకు ఉండాలండి, ఓపెన్ అనేది ఆదరకు ఉండాలండి. చూడండి, ఇలాగా ఫోల్డింగ్ మనకెళ్ళే ఉండాలండి, ఓపెన్స్ మాత్రం అవతలకు ఉండాలండి. బ్లౌజ్ అండి, మనము బ్లౌజ్ ఎంత ఉన్నా మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. మార్కింగ్ మాత్రం 1 ఇంచ్ పెట్టుకోవాలండి. ఒకవేళ ఎక్కువ లెంత్ కావాలి అని అనుకున్న వాళ్ళకి కాస్త ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువ పెట్టుకోవచ్చండి. చూడండి, కాజాల పట్టీలు మాత్రం తీసుకోకూడదండి. కొలత మాత్రము ఉక్సుల పట్టీలతోనే కొలత తీసుకోవాలండి. ఉక్సుల పట్టీ నుంచి సంఖ భాగంలోకి కొలత తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి. చూడండి, 10.5 ఉందండి, 10.5 ఉంది. 10.5 ఉంది కాబట్టి ఎక్కువ ఒక మన సంఖలో ఎక్కువ మిగిలించాలి అని అనుకుంటే ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలండి. 1 ఇంచు పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుందండి. మన ఇక్కడ పైనుంచి మనం టక్స్ పెట్టింటాం కదండి, కింద బ్లౌజ్కి టక్స్, ఆ టక్స్ కాడ నుంచే పెట్టాలండి. మనం ఎక్కడి నుంచి పెట్టినా కానీ లూజ్ వచ్చేస్తుంది. టక్స్ కాడ అయితే ఫిట్గా ఉంటుంది కాబట్టి లెంత్ కూడా సరిపోతుందండి. ముందు మనము చంక భాగం నుంచి మనం తీసుకున్నాం కదండి ఉక్సు పట్టి, 10.5 ఉందండి. కొంత 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటున్నామండి దానికి. ఈ మనకు అంచుల పక్కకు వచ్చేసింది కాబట్టి అది కట్ చేసేసుకోవాలండి. అది అంచు పక్కకు ఉంది కాబట్టి కట్ చేసేసుకోవాలండి. ఇది ఇప్పుడు చూడండి, 10.5
ఫోల్డింగ్ వచ్చేసి వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమన్నారండి కిందికి. నడుము పొడవు, వీపు పొడవు వచ్చేసి 15.5 పెట్టుకుంటున్నానండి. సరే, అది ఎక్కడ సరిగా కనపడలేదండి. మళ్ళీ చూసుకుందాం. మనం మార్కింగ్ మాత్రం కరెక్ట్గా వస్తుందండి. మెజర్మెంట్ మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. మనం బ్లౌజు లెంత్కి, పొడవుకి, మనకు చెస్ట్కి మాత్రం ఎక్కువ పెట్టుకోకూడదండి. చెస్ట్గా 1 ఇంచ్ అస్సలు పెట్టుకోకూడదండి. మనం భుజాల పైన మనం మార్కింగ్ వేసుకునేటప్పుడు 5 పెట్టుకోవాలండి. 5 అంటే 2 ఇంచులు వచ్చేసి మనకు మెడకు వెళ్ళిపోతుంది. 3 ఇంచెస్ వచ్చేసి మనకు జాకెట్ వైపుకి హ్యాండ్స్ తగిలిస్తాం, హ్యాండ్స్ పెడతాం కదండి, అవతలకి వచ్చేస్తుంది. భుజం మాత్రం 3 ఇంచెస్ ఉంటుందండి. ఇది సన్నగా ఉన్నటోళ్ళకైతే చంకదింపు 5.5 ఉండాలండి. లావుగా ఉండే వాళ్ళకైతే 6 ఉండాలండి చంకదింపు. 1 ఇంచ్ ఇట్లా 5 వేసి మనం స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుందండి. మనకు మెడ కూడా అంతే అండి. మనం భుజం దగ్గర అండి మనం తీసుకుంటాం లేదు, అది 2.5 అంటూ 5 ఇంచ్ ఉంది కదండి. మనకు వీపుకండి, వీపుకు 4 ఉంది అండి. మెడ కింద నుంచే పెట్టేసుకుందామండి. మనం మార్కు 5 కాడ మార్కింగ్ వేసేసుకోవాలండి. 5 దగ్గర 2.5 పెట్టుకోవాలండి. కొంచెం రౌండ్ ఎక్కువగా కావాలనుకునేటోళ్ళకి 2.5 పెట్టేసుకోవాలండి. లేదు కొంచెం రౌండ్ తగ్గించి పెట్టాలి అనుకునేటోళ్ళకి 2 పెట్టుకోవాలండి. 2 ఇంచెస్, 2 ఇంచులు మాత్రమే పెట్టుకోవాలండి. పైన 2 ఇంచులు, ఇక్కడ కింద వైపు కూడా 2 ఇంచులండి. ఎక్కువ మెడ రౌండ్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళకి పైన 2 ఇంచెస్, కింద 2 ఇంచెస్ అండి. ఎక్కువ కావాలి అనుకునేటోళ్ళకి ఒక 1/2 ఇంచ్ అండి. మళ్ళీ ఎక్కువగా కాకుండా 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. చూడండి, 1 ఇంచ్లో మనం కర్వ్ షేప్ తీసేసుకున్నామండి. ఇక్కడ కూడా సంకులో కూడా అదే ఏమంటే నేను అందాజుగా పెట్టేశానండి. 1 ఇంచ్ పెట్టేసుకొని కర్వ్ షేప్ తీసేసుకోండి, సరిపోతుంది వాటికి. చంకది షోల్డర్ కాడ మాత్రం 3 ఇంచులు వస్తుందండి. మెడ వచ్చేసి 2 ఇంచులు మాత్రమే వస్తుందండి. లేకుంటే మళ్ళీ వెడల్పోతుంది, భుజాలు జారిపోవడం అవి జరుగుతాయండి. దీంట్లో అలా జరగకుండా మనము షోల్డర్ దగ్గర మాత్రం 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు మాత్రమే తీసుకోవాలండి. పీస్ మనం వేరే పీసుతో మళ్ళీ మెజర్మెంట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా అదే పీస్ని మనం ఆపోజిట్లో పెట్టేసి చేస్తే మనకు కింద క్రాస్ పట్టి కూడా సరిపోతుంది. ఈ క్లాత్ కూడా వేస్ట్ కాకుండా మనకు వస్తుందండి. అదే మనకు ఎంత కావాలో మెడ ఒక్కటి మనం మార్కింగ్ వేసుకోవాలండి. ఇంకా చేతులు హ్యాండ్స్కి వెళ్ళి మనం చంక భాగము కటింగ్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. మెడ భాగం ఎక్కువ వస్తుంది కదండి, అందుకనే 6 ఇంచ్ మాత్రం పెట్టుకోవాలండి. నేను 6 ఇంచే పెట్టుకుంటానండి. ఎక్కువ పెట్టుకొని మళ్ళీ బ్లౌజ్ కుట్టినప్పుడు మనం కట్ చేసుకోవచ్చండి. ఒక 1 ఇంచ్ కాదండి, ఒక 1/2 ఇంచ్ కొంచెం పెట్టేసుకొని కింద కూడా కట్ చేసేసుకుందామండి. మనకు క్రాస్ పెట్టి రావాలి కదండి, అందుకని ఇంకా ఈ పీసు తీసేస్తానండి. ఈ పీసు మెయిన్ పీసు మనం బ్యాక్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పీస్ తీసేస్తామండి. ఇంకా మనకు పట్టీ తీసుకోవాలండి. మనము క్రాస్ పట్టీ తీసుకోవాలి. దీనికైతే 4 ఉందండి, వెడల్పు ఎక్కువగా ఉంది. ఇది చూడండి, 3.5 అంటే అటు ఇటు 4గా మనం 4 అయితే ఇక్కడ 2.5. మనం ఎప్పుడైనా క్రాస్ పట్టి 3.5 కంటే మించి తీసుకోకూడదండి. 3.5 కంటే మనం తీసుకోకూడదండి, ఎందుకంటే మనకు షేప్ కరెక్ట్గా కూర్చోదండి. ఇంకా దానికి ఉన్నట్లే పెట్టేస్తానండి. మరీ వాళ్ళతో ఎందుకు మనకు తలనొప్పి, అందుకని 4 పెట్టేస్తాను ఇక్కడికి.
అక్కడ 3 పెట్టేసుకుంటానండి. 1 ఇంచ్ తక్కువ పెట్టాలండి పక్కకి. మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కదండి, బ్లౌజ్ అంతా జాయిన్ చేసేటప్పుడు మనకు 3 ఇంచులలో అక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. మనము 3 ఇంచెస్ పెట్టాను, ఇక్కడ 4 అక్కడ 3 అండి. మనం ఇట్లా ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ నుంచి రౌండ్గా షేప్ తీసేసుకోవాలండి. ఇంకా ఇది కూడా 6 పెట్టేసుకున్నాం కదండి. ఇంకా మెయిన్ పీస్ మీద వేసుకొని మనం ఇలాగే కట్ చేసుకోవచ్చండి. కొలతలు తెలియని వాళ్ళు కూడా చాలా బాగా టైలరింగ్ చేసుకోవచ్చండి, నేర్చుకోవచ్చు కూడా అండి. ఇది మిషన్ తొక్కడం వస్తే చాలండి, టైలరింగ్ నేర్చుకోవచ్చు. కొలతలు కరెక్ట్గా పెట్టుకోవాలండి, కరెక్ట్గా పెట్టుకుంటే బాగా వస్తుందండి. చూడండి మెయిన్ పీస్ ఇది వచ్చేసి ఒకటి బ్యాక్, ఒక ఫ్రంట్ అండి. ఉక్సులు పట్టీలు, క్రాస్ పట్టీ, ఉక్సులు పట్టీ మనం మిషన్ పైన వేసుకొని డైరెక్ట్గా కట్ చేసుకోవాలండి. మెయిన్ పీస్ అండి. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోవాలి, చేతులకి కట్ చేసుకున్నామండి. ఫస్ట్ మనము పీస్ ఉంది కదా, అది పెట్టేసి కట్ చేసుకోవడమే అండి, చాలా ఈజీగా అయిపోతుందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్ అండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మెయిన్ పీస్ మీద కట్ చేసుకోవాలండి, అది పెట్టేసి. బ్యాక్ మాత్రం రాదండి మనకు ఇది, అది చిన్న అంచు మాత్రం వద్దండి, మన పెద్ద అంచు మాత్రమే మనకు చేతులకు సరిపోతుందండి. ఇక్కడ మనము ఒక 2 ఇంచెస్ మనకు సైడ్ కట్ కాలేదు కదండి, అది వచ్చేసి మనం 2 ఇంచెస్ వేరే క్లాత్ వేసుకుంటే సరిపోతుందండి. మనకు కాస్త తక్కువే వస్తుందండి, కాస్త లావుగా ఉన్నట్టయితే తక్కువ వస్తుందండి, కాస్త పీస్ వేసుకోవాలి. అలా వేసుకొని నేను చేస్తున్నానండి. ఇది చిన్నగానే ఉన్నారు కానీ క్లాత్ తక్కువ వచ్చేసిందండి, ఇది పొడవు తక్కువ ఇచ్చేసారు, అందుకని 2 ఇంచ్ మాత్రం వేసుకోవాలండి. ఇక్కడ 1 సైడ్కే పడుతుందండి. ఇది మనం మెయిన్ క్లాత్ అండి, ఇది మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలండి. మనం బ్యాక్ ఫ్రంట్ తీసుకున్నాం కదండి, ఆ పీసులో డైరెక్ట్గా ఈ క్లాత్ మీద వేసేసి మనం కట్ చేసుకోవడమే అండి. చిన్నగా మిషన్ తొక్కే వాళ్ళైనా కానీ ఈజీగా టైలరింగ్ నేర్చుకోవచ్చండి. బయట ఇచ్చి కుట్టించుకోవాలంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకని మనం సొంతంగా నేర్చుకుంటే మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చండి. జాకెట్ చాలా బాగా వస్తుంది. నేనైతే బయటికి కూడా కుడుతున్నానండి. ఆ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేసేసుకోవాలండి. అది పీస్ ఎక్కువగా ఉంది కదండి, అది తీసేసుకోవాలండి. అది మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ఒక్క లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మీ లైక్ ఇచ్చేసి మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని మంచి వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. మంచి వీడియోల కోసం మనకు ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మనం మెయిన్ పీస్ బ్యాక్ పీస్ కట్ చేసుకున్నాము, ఇది ఫ్రంట్ పీస్ కండి. రెండు ఈ పక్కకి వేసేస్తే మనం చెప్పాను కదండి, అలాగా మనం క్రాస్ పట్టికి కూడా పక్కన కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం దీనికి కట్ చేసి పెట్టుకుంటాం కదండి, లైనింగ్ క్లాత్కి క్రాస్ పట్టి కట్ చేసి ఉంటాం కదా, అదే పీస్ మనం పెట్టేసి కట్ చేసేసుకోవచ్చండి. 2 దాంట్లోకి వచ్చేస్తుందండి. అట్లా చిన్న టిప్స్తోనే మనం టైలరింగ్ నేర్చుకోవచ్చండి. బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత మన జాకెట్లు మనం కుట్టిన తర్వాత మన వేరే వాళ్ళకు కూడా కుట్టాలనే ఇంట్రెస్ట్ వస్తుందండి. క్రాస్ పట్టి కూడా తీసేసుకుంటున్నామండి. చూడండి, ఇంకా అదే సేమ్ మెజర్మెంట్తో తీసుంటాం కదండి, అందుకని క్రాస్ రాదు, ఏమే కానీ రాదండి. ఇదైతే ఇంకా కట్ చేసుకోవడమే అండి. రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇది టైలరింగ్ మిషన్ కుట్టేది ఒక్కటి వస్తే చాలండి, ఈజీగా టైలరింగ్ నేర్చుకోవచ్చు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. బాయ్ అండి, ఉంటానండి.